ఇలాంటి సందర్భాల్లో ఎదుటోడు నవ్వుతే చిరాకేస్తుంది. సైలెన్స్. ఏం నవ్వుతుంది అయ్యా? రవి మీద ఎవరైనా ఏదో పంచలేసినప్పుడు శ్రీముఖి దయ్యంలా నవ్వుతుంది. అప్పుడు చాలా శ్రీముఖిని అన్న శ్రీముఖి గురించి ఎవరైనా కామెంట్ చేసినా చాలా కోపం వస్తుంది నాకు. నేను ఎందుకంటే శ్రీముఖి ఫ్యాన్. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో ఎగరికటోనో ఫ్యాబ్రికేట్సోనో ఆస్కులన్నీ లాగేరో. బాబ్లు నువ్వు నా కోసం పాట పాడు. లోబోకి మర్యాద ఇస్తే పాట వాళ్ళని ఇయ్యద్దు. మేము బేసిక్ గా చీప్ గా మీలాగా పాటలు పాడుకోం, కలిసి డాన్స్ చేస్తాం. పాట చేసుకొని సాంబా. దయ్యాలు డాన్స్ చేసుకుంటున్నారు, మనం సైలెంట్ ఉన్నాం. కానీ ఇంత బాగా ఎవరు రామలమ్మ స్టెప్ వేయలేదురా. నెక్స్ట్, ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్పెట్స్ చూసి నవ్వితే నాకు చాలా కోపం. స్పెక్స్ చూసి నవ్వుతారా? విలేజ్ ఫెలోస్ కదా, అర్థం కాదు, సోడా బుడ్డి అనుకుంటారు. మరి ఇవి నవ్వలేదు కదా. నేను విలేజ్ వదిలేసి బాగా రోజులైంది. నెక్స్ట్, ఒకడు పదే పదే ఊరికి నా వైపు చూసి నవ్వినప్పుడు నాకు చాలా చికాకేస్తుంది. ఎవడాడు నవ్వుతున్నది? ఎవడాడా? ఎవడ్రా నవ్వుతున్నది? విజిలేయాలి ఇట్లా, విజిలేయాలి ఇట్లా. నెక్స్ట్, నా పెళ్ళాం నన్ను కొట్టినప్పుడు ఎవరైనా చూసి నవ్వుతే కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవి నా మొగుడు, నేను కొడుతున్నాను, నువ్వు దూరం నుంచి చూసుకుంటా నవ్వాలి. సారీ అదవా, సారీ అదవా. నా మొగుడిని కొడితే నీకెందుకు నవ్వు వస్తుందిరా? నెక్స్ట్, నా జుట్టు చూసినప్పుడు ఎవరన్నా నవ్వుతే కోపం వస్తుంది. విగ్గు తీసే. విగ్గు కాదు, విగ్గు కాదా? ఇట్లా పెంచినవేంద్రా? లోపల తప్పిపోతే మనుషులు దొరకరు. తీన్ మార్ మ్యూజిక్ మీద ఎట్లా డాన్స్ చేయాలంటే మొత్తం జుట్టు కాలి. తల గట్టిగా పట్టుకో, అట్లేవో జాగ్రత్తగా ఊడుతుంది ఏంటన్నా. నెక్స్ట్, నేను సెమినార్ చెప్పేటప్పుడు వచ్చిరాని ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఎవరైనా చూసి నవ్వుతే నాకు చాలా కోపం వస్తుంది. పటాస్ గురించి నీకు నచ్చినట్టు ఒక సెమినారీ, బట్ ఇట్ షుడ్ బి ప్యూర్లీ ఇన్ ఇంగ్లీష్ అండ్ వీఆర్ ద ఆడియన్స్ లిజనింగ్. ఓకే, రెడీ? Patas is a wonderful show and it is a entertaining show when we have any problems or headaches. If we like piles. రవి ఇంకా గీత కలిసి శ్రీముఖి పైన జోక్స్ వేస్తే చిరాకు వస్తుంది. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి గుమ్మ, ఓ పుత్తడి గుమ్మ. హరి, లోబా అన్న చీమయ్యకు జోకులకి ఎవరైనా నవ్వితే చిరాకు వస్తుంది. ఆడ అడ్డంగా నువ్వు కామెడీ చేస్తే చూడాలని లేదు, చిరాకేస్తుంది అంటుండు. అరే నీకు చూడలేకపోతే మూసుకోరా కళ్ళు. మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. కొంతమంది తాగుబోతులు చేసే యాసాలు ఎలా ఉంటాయంటే, ఒకడేంటంటే ఫుల్ గా తాగేసి ఇంటికి వెళ్ళాడు,
పాపం ట్రై చేస్తున్నాడు, గెడలాడుతున్నాడు, ఇక్కడ పెడతాడు అక్కడ పెడతాడు, కానీ అక్కడ మాత్రం పెట్టట్లేదు, కీలో పెట్టట్లేదు తాళం. చూసాడు పక్కింటి ఆయన పాపం వచ్చి చూసాడు, మాస్టర్ బాగా తాగినట్టున్నారు, ఆ కీ కొంచెం ఇవ్వండి నేను పెడతాను. ఏయ్ నేను కరెక్ట్ గా పెట్టగలను అని వెళ్ళిపోతుంటే వాడు, మాస్టర్ చిన్న హెల్ప్ ఏంటయ్యా, మీరు ఇల్లు ఒక్కంటే పెట్టండి, నేను తాళా ఓపెన్ చేస్తా. అలానే మన సుధాకర్ గురించి చెప్పాలి. ఒకసారి ఇలానే పాపం పటాసులో లేడీ గెటప్స్ చేస్తుంటాడు కదా, లేడీ గెటప్ వేయంగానే పాపం చీకటి అయింది ఆ రోజు లాస్ట్ ఎపిసోడ్. బయటకు వెళ్తుంటే ఎవడో ముద్దు పెట్టేశాడు. ముద్దు పెట్టేస్తే మనోడు ఊరుకుంటాడా, కోర్టులో కేసు వేసాడు. అయితే కోర్టులో కేసు వేయగానే జడ్జి గారు అడిగారు, ఎరా బుద్ధి ఉందా, వాడు కనీసం అమ్మాయి కూడా కాదు, అబ్బాయి లేడీ గెటప్ లో వెళ్తే ముద్దు పెట్టావు సార్, చీకటి కాబట్టి పెట్టాను సార్, పగలు చూస్తే దాన్ని ఎవడైనా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా సార్? సుధాకర్ కి నువ్వు పోయి ముద్దు పెట్టినావంట. అరే నేనెందుకు పెడతారా బాయ్ ముద్దులు, నువ్వు ఆడాయిడా పోయి నన్నే నొక్కుతున్నావు. అన్న లోబా అన్న గురించి చెప్తా. పడ్డదా ఆగు, ఇంకా షురునే కాలే పడ్డదా అంటున్నావు. ఇప్పుడు లోపనే వచ్చి ముద్దు పెట్టింది సుధాకర్. ముద్దు ఇస్తారా బాయ్? మొన్న ఎపిసోడ్ షూటింగ్ అయింది, లాస్ట్ ఎపిసోడ్ ఏ టైం కి అయింది? 8 o'clock అయింది. చీకటి అయింది కదా. అయింది. మీ ఇద్దరు ఉన్నారు కదా. అవును. వాడికి ముద్దు పెట్టినా చెప్పిండా? అవును చెప్పిండు. మరి సుధాకర్ నువ్వు కాకుండా ఇంకోటి పెడతాడు. నీ గురించి మంచిగా చెప్తారు రెండు ముక్క. ఒకసారి లోపో నాకు బస్ స్టాండ్ లో కనిపించారు, అప్పటికి మా ఇద్దరు పరిచయం లేదు. చూసాను 6 పిల్లలు ఉన్నారు. ఎరా బుద్ధుందరా, నువ్వు చూస్తే ఏదో వేరే ప్లానెట్ నుంచి వచ్చేటట్టున్నావు, ఇది ఇండియారా, ఇప్పటికే జనాభా పెరిగిపోతుంది, 6 పిల్లల్ని ఎలా కన్నావు? ఏం సార్ ఏం చెప్పాలి, ఫస్ట్ గవర్నమెంట్ ఏమంది, 3 పిల్లలు ముద్దు అంది, అందుకే 3 కన్నా. ఆ తర్వాత 3 వద్దు 2 అన్నారు, 2 కన్నా. ఇప్పుడు ఒకరే ముద్దు అన్నారు, 1 కన్నా. మొత్తం కలిపితే 6 అయ్యారు. ఒకసారి నీకేం అర్థమైంది చెప్పు మాకు. లోబో భాస్కర్ రోడ్ మీద కలిసిండు బస్ స్టాండ్ కాడ, నాకు 6 పిల్లలు ఉన్నారు, అంతే అర్థమైంది. నీకు పిల్లలు ఉంటారా అని తిట్టిండు. నీకు పెళ్ళైందా? పెళ్లి కాలే. మరి 6 మంది పిల్లలు అంటే ఎగతాలు చేసినాడు కదా నీకు. ఊరుగా అన్న, ఇంకా మంచి జోక్ చెప్తే చచ్చిపోతావు. ఇది కాదు, నువ్వు జోక్ చేయమంటే నా మీద ఎందుకు కొరలుతున్నావు? నేనేం చైనా డబల్ రొట్టె అనుకున్నావా? ఓకే, ఒక రోజు పాపం రోబో చాలా చిరాగ్గా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడ, ఏమండి పక్కింటి వెంకట్రావు గారు వాళ్ళ ఆవిడ ఎవరితోనో లేచిపోయింది అన్నారు. వెంటనే మన లోబో, అరే మంచోళ్ళకే మంచి జరుగుతుంది, నేను పాపాత్మను. అంటే పక్కన భార్య లేచిపోతే నాకేం తక్లీఫ్ అయింది? అంటే నువ్వేమనుకున్నావు అంటే, పాపం వాడి పిల్లం లేచిపోయింది కదా, వాడు చాలా మంచోడు పుణ్యాత్ముడు, అందుకే వాడికి మంచి జరిగింది. అంటే నేను ఎడ్డిగా అన్నా? ఇప్పుడన్నా నేను చెప్పింది కరెక్ట్ అని నమ్ముతావా? ఐ లవ్ యూ. అన్న ఇది మంచి జోకు, నీకు ఖచ్చితంగా నచ్చింది. అంటే అన్ని నూకి లాస్ట్ మంచి అని. ఏ భార్య అయినా సరే ఎలా ఫీల్ అవుద్ది అంటే, ఫస్ట్ పెళ్లి అవ్వగానే మొగుడికి చాలా హ్యాపీగా చెప్పాలంట, కానీ ఇంటికి లోపు వెళ్ళగానే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చాలా భయపడుతుంది. అరే ఏమైంది అంటే, నేను నెల తప్పాను. అరే ఇంత హ్యాపీ న్యూస్ ని హ్యాపీగా చెప్పాలి కానీ ఎందుకు అంత బాధపడుతున్నావు, మీరు కొట్టరా? నేను కొట్టనే. అదేంటండి మరి ఇంటర్లో ఇదే విషయం మా నాన్న చెప్తే గొడ్డును బాదాడండి అంది. అప్పుడు లోబోలో ఉన్న విశాల హృదయం నాకు అర్థమైంది. ఐ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ బ్రో. మగధీర సినిమా చూసారు, అందులో శ్రీహరి గారు ఈయన ఉంటారు, రామ్ చరణ్ తేజ. శ్రీహరి ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ఉండి రామ్ చరణ్ గా ఎంఎస్ నారాయణ గారు ఉంటే ఎలా ఉంటుంది? అరే భైరవా, నీ పక్కనున్న ఉల్లిపాయ దోశను నాకు పంపించు, అది వీడికి ఇస్తానని మాటిచ్చా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ ఖాన్, ఆ మాడిపోయిన మసాలా దోశను నా దగ్గరికి పంపించు. నా దగ్గర 100 చపాతీలున్నాయి, అవి పంపిస్తా. మాడిపోయిన చపాతీల్ని ఎంచుకొని మరి పంపించు. అరే ఆ చపాతీల వాసన చూస్తేనే నువ్వు చస్తావురా. చపాతీలు ఎక్కువైనా పర్లేదు, కూర తక్కువ కాకుండా చూసుకో. మసాలా దోశ గురించి శ్రీమంతుడు. నా పేరు హర్ష, నా దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ఇంకేదో కావాలి. ఆ మాడిపోయిన మసాలా దోశ కోసం ఎంత దూరం గోధుమ దశలో తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసి రంగులు రోడ్లేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నీకు వీడికి ఆఖరికి ఆ లోబోగాడికి కూడా పాసిపోయిన మసాలా దోశ తినిపిస్తా. ఊరు నుంచి చాలా దోశలు తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావ్ అయిపోతారు. నీలాల కన్ను
ఇవాళ రేపు చూస్తున్నారు కదా, ఎంతో కష్టపడి మనం లైట్ ఒక 90 ఒక చిన్న హాఫ్ తాగి పోతాం. ఎందుకు? జర ఫ్రస్ట్రేషన్ తగ్గిస్తుంది. పార్టీ ఉంటది, ఫ్రెండ్స్ అందరూ. ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు తెలుసు? ఆ పార్టీ పుగట్గా దొరికితే మొత్తం ఇల్లునే ఎత్తుకుంటారు. మళ్ళా పోయి అని ఓకే కాకా సెట్ ఉన్నా. సో ఈ సిచ్యువేషన్ లో నా అసంటోడు నా భార్యతో చాలా భయపడతా నేను. నా భార్య అంటే గిరిగిరి సామాన్లు గిరిగిరి. ఇక దావత్లకైతే పోతా, దావత్ పోగానే ఫుల్ టైట్ తాగేస్తా. తాగడం అయితే తాగినా, ఇక ఇంటికి రావాలి కదా, అట్లనే ఫుల్ తాగి ఇక ఇంటి గేట్ దగ్గర పోయినా పోగానే అమ్మా భార్యరా, భార్య టైట్ ఇచ్చేస్తుంది. ఏం చేద్దాం? సరే భార్యకు తెలియకుండా మనం యాక్టింగ్ చేద్దామని టింగ్ టాంగ్ అని కొట్టంగానే నా భార్య దర్వాజా చక్కగా బెడ్రూమ్ లో పోయి ల్యాప్టాప్ తీసి తర పని చేస్తున్నా. మా భార్య వస్తుంది. అరే ఓ హౌలే, మందు తాగి వచ్చినావా అంటే, నేను మొత్తవరిగా నో స్వీట్ హార్ట్, నేను మందు తాగలేదంటే చీపురు కట్ట తీసుకొని గర్దన్ మీద ఎందుకు కొట్టినావే? అరే ఓ హౌలే, సూట్ కేస్ డబ్బాని బటన్లు తీసుకొని ఏం చేస్తున్నావు రా అన్నది. ఏం చేస్తాం, నా బుర్ర ఎడ్డి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. 80% పెళ్లి అయిన తర్వాత భార్య చెప్పినట్టు హస్బెండ్ వింటారు. భార్య ఏదైనా చెప్పండి ఎస్, భార్య ఏదైనా చెప్పండి నో, అదే చెప్తారు. అసొంటోళ్ళు కూడా ఉన్నారు దునియాలో. ఇంట్లో ఒక కంప్యూటర్ తెస్తారు. కంప్యూటర్ తెస్తే ఇక భార్య ఏమనుకుంటది అంటే, ఒకరోజు పిలుస్తుంది, యావండి ఏమైంది బంగారం, ఇది ఏంది కంప్యూటర్, అసలు నేను చెప్పిన మాటనే వినట్లేదు అంటే, హస్బెండ్ అంటాడు, నాకేవో ఎడ్డిదానా, ఇది కంప్యూటర్, మొగుడు కాదు అంటాడు. ఎందుకంటే హస్బెండ్స్ మేల్ మా మనసులు పెద్దవి ఉంటాయి. ముంగటోని లేడీస్ కి ఎవర్ ఫీమేల్ కి బాధపడదని మేము అన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అది మా పెద్ద మనసు. కానీ మా అదృష్టంలో ఇటువంటి అంతే దయ్యాలు రావద్దని దేవుణ్ణి ఆశిస్తున్నా. దేవుడు వస్తే ఇటువంటి అందమైన అమ్మాయిలే రావాలని అందరికీ కోరుకుంటున్నా. కటింగ్ షాప్ లో ఒక ముసలాయన వెళ్తాడు. దుకాణంలో కూర్చోగానే కటింగ్ షాప్ అన్న వస్తాడు, ఇట్లా చూస్తాడు ముసలోనికి. ఉన్నాయి తలకాయ మీద 8 ఎంటికలు. హలో బాబాయ్ కటింగ్ చేయాలా? ఉన్న ఎంటికలు 8 ఎంటికలకి అంటే ముసలోడు ఇట్లా చూస్తాడు. అరే లైఫ్ హ్యాస్ టు బి ఎంజాయ్, కలర్ కొట్టు అన్నాడు. ఉన్న 8 ఎంటికలకి ఏం కలర్ కొడతారా? గోరింటాకి ఇట్లా పెడతారా? సో మారల్ ఆఫ్ ద స్టోరీ, నేను గరీబోన్ని, ఆడు నాకని పైసలోడు, ఆడు ఇంకా పైసలోడు, ఆడు కార్లో దిగుతున్నాడు మర్సిడీస్ లో, అట్లా కాదు. దేవుని మనకి ఎంత రాశ పెట్టిండు అంతలోనే హ్యాపీ ఉండాలి. ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది, నేను ఉంటాను. మేము ముగ్గురం బస్ లో పోతున్నాం. లోబో, చీమ, ఏనుగు. లోబో టికెట్ తీసుకుండు, సెట్ అయింది. చీమ టికెట్ తీసుకుంది, సెట్ అయింది. ఏనుగు టికెట్ తీసుకోలే. ఎందుకు చెప్పండి. ఏనుగు బస్ తోలుతుంది, మేమేలా నడుచుకుంటూ వస్తున్నామా? ఏనుగు కండక్టర్. టెల్ మీ, ఏనుగు కండక్టర్. ఆ ప్యాంట్ చక్కగా చూసుకొని కూర్చో. ఇలాంటి సందర్భాల్లో మొక్కల విలువ తెలుస్తుంది. టిష్యూ పేపర్స్ దొరకనప్పుడు, టిష్యూ పేపర్ దొరకనప్పుడు మొక్కల విలువ తెలుస్తుంది. మొక్కల విలువ, ఆకులు మొక్కల విలువ. ఓహో ఆహా ఆకుతో. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ తో పార్క్ వెళ్ళినప్పుడు పొదల చాటలో రొమాన్స్ చేస్తున్నప్పుడు మొక్కల వాళ్ళకి తెలుసు. ఒకవేళ మనం థియేటర్ లాంటి ప్లేస్ లో ఏదైనా రొమాన్స్ చేసుకోవాలంటే మొక్కలు ఉండవు, అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు మొక్కలు తీసుకెళ్ళాలి. హాయ్ మై నేమ్ ఇస్ నరేష్. నరేష్ ఒక్కసారి రౌద్రంతో వస్తాయి శ్రీముఖి రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే అది రౌద్రంతో రావాలి. రెడీ యాక్షన్. సే శ్రీముఖి రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు నా ఆన్సర్ చెప్పు. పేస్ట్ లేనప్పుడు మొక్క విలువ తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు వేప పుల్లతోటే కదా, అందుకే తెల్లవుతాయి. నెక్స్ట్, పబ్లిక్ లో అమ్మాయి కిస్ అడిగినప్పుడు ఆ రోజు వస్తుందంటవా? వస్తుంది. అప్పుడు మొక్కల విలువ ఎట్లా తెలుస్తుంది నీకు? చెట్లు కావాలి కదన్న. అయితే రా చెట్టు వెనకాల పోదాం, దా అని పోతావా?
ఆడ చెట్టు లేకపోతే ఎడారి, అప్పుడు చెట్టు కావాలి, అందుకే అప్పుడు వీళ్ళ తెలుస్తుంది చెట్టు. క్యాక్టస్ చెట్టు ఉంటది కదా, ముళ్ళు దాని వెనక వేసుకుంటారు. ఈడు మొత్తం 3 క్యాక్టస్ చెట్టు. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ క్రేప్ అనిత. ఏ మొత్తం పటాష్ షోకి వస్తూ అందరు నన్నే చూడాలని. నీ ఇంట్లో పౌడర్ కూడా దేవే, నీ ఇంట్లో పౌడర్ కూడా దేవే. అక్కడ ప్రణీత న్యాచురల్ బ్యూటీ, అందుకే ఇప్పుడు వీరశంకర్ రెడ్డి డైలాగ్ చెప్తాడు. చెప్పు. వాడు అమ్మాయి కాదు. ఒరే రవిరెడ్డి, మొక్కే కదా అని పీకేసే పీక కోస్తా. నువ్వు నా పీక కోస్తా, నీకు పౌడర్ ఇయ్యా. నాకు పౌడర్ అవసరం లేదు, నాది నేచురల్ బ్యూటీ. ఇలా ఏలు పెడితే లోపలికి 3 ఇంచులు పోతుంది. పెట్టుకొని చూడొచ్చు, నో ప్రాబ్లం. అరే టిష్యూ పేపర్ లేరా? చెప్పు. బాయ్స్ కి వాష్రూమ్ దొరకనప్పుడు, బాయ్స్ కి వాష్రూమ్ దొరకనప్పుడు నీకు మొక్కల విలువ ఏంటో తెలుస్తుంది. అంటే బాయ్స్ ఎక్కడ పోతారు వాష్రూమ్ కి? ఈ పాడబుద్ధి ఏందమ్మా? మేకప్లు చూసుకొని ఇలా దరిద్రంగా ఆన్సర్లు ఇస్తారు. అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తుంది అంతే. అంటే ఎట్లా తెలుసా ఆమెకి? మేము అట్లా కార్ లో అంటే మేము పొలాల చుట్టూ చెరువు చుట్టూ పోతుంటే ఇదా మీ బుద్ధి? లేదు లేదు, సినిమాలు చూసి నేర్చుకున్నాం. సినిమాలో ఎవడెక్కడ పోతాడు? ఏసీ వస్తుంది. నెక్స్ట్. రవణ ఫస్ట్ నైట్ కి మంచం మీద మల్లెపూలు లేనప్పుడు తెలుస్తుంది మొక్కల విలువేంటో. చెట్లుంటే ఆ సుహాసనతో ఇంకా కొద్దిసేపు. నెక్స్ట్. పోరికి ప్రపోజ్ చేయడానికి ఫ్లవర్స్ దొరకన, అది ఫ్లవర్ ఇస్తే తీసుకుంటున్నారా? ఏ పోరినన్న వీళ్ళందరూ మనం ఎక్కడెక్కడ పోతామని చూసుకుని ఉన్నారు. వాళ్ళ పళ్ళ బిజీ ఉన్నారు. ఇప్పుడు రోజు పూలకు పడేటోళ్ళు లేరు. అందరు శ్రీముఖ్ లెక్క ఉండరు కదా. చెప్పనా? తులసి చెట్టు చుట్టూ తిరగనప్పుడు మొక్కలు విలువ తెలుగు. తులసి చెట్టు తిరగనప్పుడు తులసి చెట్టు తిరిగినప్పుడు మొక్క విలువ తెలుస్తుందా? ఎట్లా? ట్రెడిషనల్ కదా, మార్నింగ్ లేవగానే మమ్మీ ఒకసారి రా, నువ్వు అది ఆడవాళ్ళు చేస్తారు, ముత్యం అంతా పసుపు ముక్క. ఆమె ఆడపిల్ల కదా అంటే జనరేషన్ మారింది కదా. జనరేషన్ మారితే పద్ధతులు మర్చిపోతారా? మమ్మీ ఉంది కదా, మమ్మీ డాడీ నేర్పిస్తుంది నీకు. పెళ్ళైపోయిన తర్వాత ఇంకా ఎవరిని పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? పెళ్ళి అయినాక చూసుకుందాం ఇవ్వాలి. అంటే పెళ్లి చేసుకొని ఏం చేస్తాను? వాళ్ళు చూస్తే ఏం చేయాలి? నెక్స్ట్. జనతా గారి సినిమా వచ్చినాం కదా, అందులో ఎన్టీఆర్ చెట్లను నాటమంటాడు కదా, అది చూసినప్పుడు నీకు మొక్క విలువ దానికంటే ముందు చెక్క పని చేసినావా? నెక్స్ట్. కట్టెల పొయ్యి మీద వంట వండేటప్పుడు కట్టెలు అయిపోయినప్పుడు చెట్ల విలువ తెలుస్తుంది. రాజు మంత్రి గెటప్స్ లో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ప్రపంచంలో 80% పరిపాలించిన రాజులందరూ పిరికోళ్ళు, కానీ వాళ్ళ పిరికితనం బయటపడకుండా భార్యలతోటో మంత్రులతోనో సహాయం చేసుకుంటూ బాగుపడేవాళ్ళు. వాళ్ళలో ఈ దరిద్రుడు ఒకడు. నా కర్మగాలి నేను మంత్రిని. ఓకే, మొదలుపెట్టి రాజుగారు, సభ మొదలైంది. మాయా లేదు, మంత్రం లేదు, తబ్సే మాయా, చప్పట్లు కొడుతూనే పావును ఆడిస్తా. బుద్ధులు మారలేదేంట్రా, నువ్వు రాజైనా ఎందుకు ఈ బుద్ధులు వచ్చినాయో తెలుసా? వీళ్ళ తాత పాములు పట్టారు కాబట్టి. ఆగో నేను చెప్తా, పాములు ఎందుకు పట్టేవాడు తెలుసా? వానికి ఏం తినడానికి లేక పాములు పట్టేది. ఆ ఒక రోజు వీడు పాములు పడ్డానికి పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దేశం యువరాణి పుట్ట దగ్గరికి వచ్చింది. పాము బుస్సు అన్నది. యువరాణి ఎక్కడ పాము కాటేస్తుందని రాజు దగ్గర జరిగింది. ఈడు కాటేసింది దరిద్రుడు. దాంతో ఇలా తాత రాజాయిండు, ఈ దరిద్రుడు ఆయనతో పాటు రాజాయిండు. నీకేమన్నా మంత్రి అర్హత ఉందనుకున్నారా? మా తాత కాటేసినప్పుడు వీళ్ళ తాత చూసిండు, అది ఎక్కడ బయటపడుతుందని నేను మంత్రి పెట్టుకోవాల్సి వచ్చింది. పక్క దేశం బాహుబలి కాలకేయమంటున్నాడు రా. పేరంలో ఉంటే పంపించమంటుంది, తెల్లగా అవుతాడంట. వాడు ఎన్ని వేసుకున్నా తెల్లగాలని చెప్పిన వాడికి, అందుకే ఏషియన్ పెయింట్ చేసుకుని యుద్ధానికి పోమని చెప్పిన. మరి మన రాజ్యంలో ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు? మన రాజు ఆడం కూడా అనుకుంటారు.
మంత్రి వర్య అంటే ఆడవాళ్ళు అడితే మరి ఆడం కూడా అని అంటారు మరి అయితే మగవాళ్ళు ఏమనుకుంటారు? ఆడవాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. నాకు డౌట్ రా మంత్రి, ఏంటి రాజుని రాజుని ఎందుకు పిలుస్తారు? రాజులు వేసుకుని ఆడవాళ్ళతో సమానం కాబట్టి. అయితే మా గాని మన రాజ్యంలో బావులు నదులు సరస్సులు ఎలా ఉన్నాయి రా? నీళ్ళతో ఉన్నాయి. అరే మంత్రి, మన పావురం వస్తుంది, ఏదో సందేశం తీసుకొని పట్టుకో. ఒక నిమిషం, ఏ రాశి దొరికింది? మంత్రి అది కాకి, పావురం ఇక్కడ అంటే ఈ పావురం కాకి లవర్స్ దీన్ని పట్టుకుంటే అది బోధన పట్టుకున్నా. మీరు చాలా తెలివైనరు. చదువు అంటే మీకు రాదు కదా. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హాష్మి కొడుకు ఉత్తరం రాశాడు. ఏం అన్నాడు? ఏం రాశాడు? వాళ్ళ దేశంలో ఉన్న అందరు అమ్మాయిలతో లిప్ లాక్లు అయిపోయినట్టే మన దేశంలో రేం పంపమంటాడు. ఎంత ధైర్యం వాడికి, మన దేశం అమ్మాయిలు అంటాడు వాడిని. మన దేశంలో లేరు, పక్క దేశంలో చెప్పరా. ఇంతకు మించి నువ్వేం చేస్తావు? మంత్రి రాజుగారు క్షమించండి. అయ్యో 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 అంతొద్దు, క్షమించండి రాజుగారు. ఇది చాలు మంత్రి. కాశ్మీర్ కరీంగాడు ఏమంటున్నాడు? అంటే హిమాలయాల దగ్గర ఉన్నాయి కదా, చల్లేస్తుంది అంటుడు. అయితే మనతో ఏ రాజు యుద్ధానికి సిద్ధంగా లేడన్నమాట. అంతా లేదు, వాడేవాడు ఊరి పేరు లేని రాజంట. దండెత్తుకొని వస్తుండు మన మీదకి. ఊరే మరి నువ్వు దండటానికి వస్తున్నాను, వాళ్ళేంద్ర కత్తులు ఎత్తుకొని వస్తున్నారు. దండెత్తడం అంటే దండెత్తుకొని రా, కత్తులు ఎత్తుకొని వస్తారా దరిద్రుడా. అయితే మన సైనికులు రెడీగా మన 1,00,000 మందిని. ఇంకెక్కడ సైనికులు రా? షకిల సినిమా రిలీజ్ అయింది, అందరూ వెళ్ళిపోయారు. షకిల సినిమా రిలీజ్ అయింది, అందరూ వెళ్ళిపోయారు. కృతినాలరే వాళ్ళు వస్తున్నారు, భయంతో నాకు కాలు చేతులు ఆడట్లేదే. ఇంతసేపు ఏం ఆడాడినా నీడు, ఇప్పుడు ఏం ఆడట్లేవు అంటున్నావు. భయం అవుతుందని చెప్పొచ్చు కదా. అరే మంత్రి, ఏదో ఒకటి చేయాలా, భయం అవుతుంది. ఏదో ఒకటి చేయాలా? ఒక నిమిషం చేస్తా. అరే ఏం చేస్తున్నావురా? ఏదో ఒకటి, అందులో ఇదొకటి. వాళ్ళు వస్తున్నారా, ఎక్కడికి పోదని చెప్పరా. రే కాపాడరా. పోవడం ఎందుకు, మనకి తమ్ము లేదా? అవును, మనం కూడా షకిల సినిమా పోదాం. యూట్యూబ్ లో టికెట్స్ బుక్ చేయి. ఎందుకు రా, ఫేస్బుక్ లో చేస్తారా? ఒరే నువ్వు ఈ దేశానికి రాజు రా, నువ్వు టికెట్లు ఎందుకు రా, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోవాలరా. ఒరేమ్మా నేను రాజును కదా. అరే మంత్రి, అప్పుడప్పుడు ఈ విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి షకిల సినిమా కీలు కూడా వెళ్తే ఎలా ఉంటది? సినిమా స్టార్ట్ చేయమని. ఓకే, స్టార్ట్ అయింది రాజుగారు. హీరో ఇంట్రడక్షన్ సూపర్. అబ్బా అది ముఖేష్ ఆడు, ఇంకా స్టార్ట్ కాలేదు సినిమా. మంత్రి ఏంటి అని ఎలకల సౌండ్? అంటే రాజుగారు షకిల సినిమా ఇద్దరు లవర్స్ వచ్చి చచ్చినట్టుంది. ముందు ఆ సౌండ్ ఇలాంటి ప్రదేశంలో ఒక్క నిజం కూడా ఇక్కడ ఉండను నేను. మరి ఎక్కడికి వెళ్దాం రాజుగారు? వాళ్ళ పక్కనే కూర్చున్నాను, వాళ్ళ పక్కనే కూర్చున్నాను. చెప్పు తీసుకొని కొడతా. నాకు అర్థమైంది మంత్రి. ఇప్పుడు సభకి వెళ్తారండి. ఇలాంటి యుద్ధాలు ఇవన్నీ తప్పించుకున్న తర్వాత ఇంకా రాజులకు టైం పాస్ కావాలంటే ఒక సభ, ఇంకా అందులో మీటింగ్లు పెట్టేసి ఏమేమో చేస్తుంటారు. ఆ సభ దగ్గర ఇలాంటి పిచ్చి మంత్రి పిచ్చి రాజు ఉంటే అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అరే సభ స్టార్ట్ చేద్దాం పాటు. ఓకే, ఈ సభలో మీ అందరు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ప్రశ్నలు? ఒక్క నిమిషం. మంత్రి ఎక్కడికి వెళ్తున్నావు? మీరు పరీక్ష అన్నారు, స్లిప్ లేని పాస్ కాను, తెచ్చుకుంటా. ఆ పరీక్ష కాదు. ఓహో ఆ పరీక్ష. వెళ్ళి డబ్బాలు పట్టుకొచ్చేస్తా. ఒరే మంత్రి, ఆ పరీక్ష కూడా కాదు, ఇది సభ పరీక్ష. అమ్మో సభలోనా? రాజుగారు మీకు తెలుసు కదా, నాకు ముందే సిగ్గు ఎక్కువ, కనీసం గోడ సాటుకన్నా పోయేస్తా. My 3 soldiers are ready. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిల్లో నేను చూస్ చేసుకున్న టాపిక్ మా అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన అబద్ధం. అబద్ధాల గురించి నువ్వు మాట్లాడకు రవి. అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు చెప్పలేరు. అతిగా నిజాలు చెప్పే అబ్బాయిలు, అతిగా అబద్ధాలు చెప్పే ఆడవాళ్ళు సుఖపడినట్టు ఈ చరిత్రలోనే లేదు. చెప్పండి అమ్మాయిలు. అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పవలసి వస్తే అరగంట అయినా ఆలోచిస్తానేమో గానీ బాయ్ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పాల్సి వస్తే అరక్షరం కూడా ఆగను. ఐ విల్ షో దెం ది లై. నువ్వు జనం కోసం పుట్టావక్క. గడ్డపర లేవురా. నిజాలు ఎవడు వినరా మన అందరికి అబద్ధాలే కావాలి. అందుకే మన దేశంలో అబ్బాయిలు చెప్పే నిజాల కన్నా అమ్మాయిలు చెప్పే అబద్ధాలే ఫేమస్.
లాస్ట్ కి ఫేమస్ అని గట్టిగా ఇచ్చినవింద్రా ఫ్లో ఇది ఇంటర్నేషన్ వాళ్ళగా మనం చెప్తే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏంద్రా మంచిగా చెప్పు రెడీ యాక్షన్ నిజాలు ఎవరు వినరా ఇది నీ జాలమా ఓ కాలమా ఇది నీ జాలమా వాళ్ళు చెప్తారు చూడండి లేనా చూడు రవి బీరు రుచి తాగినప్పుడే తెలుస్తుంది దాని అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట మా అమ్మాయిలు చాలా పద్ధతిగా ఉంటారు కాబట్టి బీర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుగు తలబడుతుంది అంతే రెడీ యాక్షన్ లే చూడు రవి బీరు రుచి తాగినప్పుడే తెలుస్తుంది కానీ మన చుట్టూ ఏం జరుగుతుందో తాగింది దిగేదాకా తెలియదు కానీ అబద్ధాల విలువే మమ్మీతో బాయ్ ఫ్రెండ్ తో బస్ స్టాప్ లో మమ్మీ ముందు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు ఒక్క సూపర్ మాడ్యులేషన్ అంటే నువ్వు నాన్న కూర్చో గడ్డపరాలే అమ్మాయిలు ఎప్పుడు నిజాలతో రారన్న ఎండాకాలంలో వరుస పెట్టిన కష్టాలకే కష్టం చేసి కన్నాయిలా నిన్నే చూడగా ఓ అన్నీ నువ్వై భారం మోయగా చల్లబడిన గడ్డపారలు అని చెప్పురా డైలాగ్ అమ్మాయిలు ఎప్పుడు నిజాలతో రారన్న ఎండాకాలంలో ఎవరు చెప్పని అబద్ధాలతో వానాకాలంలో వరుస పెట్టిన అబద్ధాలతో శీతాకాలంలో విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అరే చెప్పురా ఇప్పుడు చెప్పురా డైలాగ్ ఓడాప్తాడో చూస్తా అమ్మాయిలు ఎప్పుడు నిజాలతో రారన్న ఎండాకాలంలో ఎవరు చెప్పిన డైలాగులతో ఆ పేపర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇప్పుడు కత్తిలేస్తుంది కత్తి లేబడా చూడు రవి మా అమ్మాయిని నిజం చెప్పమని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ అబద్ధాలు చెప్పేస్తాం కత్తులు కట్ అయితే జాగ్రత్త రే ఓకేనా పక్కా చెప్పురా భయ్ రే శ్రీముఖి అని చాలా అందంగా ఉంటారు ఓకే ఏంటండి నన్ను చూస్తున్నారు అని అందరు అంటారు కొత్త దేవుడండి పొంగొత్త దేవుడండి ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి ఇతడే దిక్కని మొక్క నా రవి డార్లింగ్ కోసం ఇంకో టేక్ శ్రీముఖి గారు మీరు చాలా అందంగా ఉన్నారండి ఎందుకని నన్ను చూస్తున్నారు అందరు ఏదో అంటారు మీ గురించి అందరు ఆగదు ఏ నిమిషం నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు ఏ నిమిషం నీ కోసము కత్తిలే అబద్ధం చెప్పడం అంటే సీరియస్ సిచ్యువేషన్స్ లో ప్రూవ్ చేయడమో తప్పుని ఒప్పుగా ప్రూవ్ చేయడమో కాదు రవి అబ్బాయిని నమ్మించి నమ్మక ద్రోహం చెయ్యడమే సూపర్ నెక్స్ట్ గుర్తుందారా నిజంగానా ఏముందిరా రవణ ఒక అమ్మాయిలు అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తారు ఒక అమ్మాయిలు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు కానీ కొంతమంది ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉంటారు అదే అమ్మాయిలు ఎప్పుడు అబద్ధాలు చెప్పాలి చెప్తూనే ఉంటారు అయిపోయిందా అద్దిరా డైలాగ్ అంటే అద్ది ఇంటర్నేషన్ అంటే అద్ది మాడ్యులేషన్ అంటే చూడు రవి ప్రపంచంలో అందరూ అబద్ధాన్ని నిజమని నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మకపోతే ప్రాబ్లం మా అమ్మాయిలు చెప్పే అబద్ధాల్లో ఉండదు మీ అబ్బాయిలు
వినే విధానంలో ఉంటుంది. ఇవన్నీ మనం ప్లాస్టర్ తెచ్చి అతక పెట్టుకుందాం అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ చూడు పాప. అమ్మా మా గడ్డపారాల ముందే మొండిగా చూడు పాప, అబద్ధాలు చెప్పే ఆడది చెప్పిన అబద్ధాలు వినే మగవాడు అన్న నాకు అస్సలు నచ్చదు. వేస్ట్ ఫెలోస్. అంతే. చెప్పాలి ఏందది? నేను చెప్పినప్పుడు నిజమని నమ్మి నేను వెనుకకి వెళ్ళాక అబద్ధం చెప్పానని ఏడవడం కరెక్ట్ కాదు సార్. ఎవడో బాగా రాశాడు నీకు అన్ని చిన్న చిన్నవి. రెడీ యాక్షన్. రవన్న పాలేసేటోని పాలోడు అంటారు, పేపర్ వేసేటోని పేపరోడు అంటాడు, బిచ్చం అయ్యేటోని బిచ్చవాడు అంటారు, అబద్ధాలు చెప్పేటోళ్ళని ఆడోళ్ళు అంటారు. ఇంకా తగ్గేది లేదు రో. అమ్మాయిలే గెలిచారు. అమ్మాయిలే గెలిచారు. స్టార్ట్ పంచ్ పటాకా. ఫేస్బుక్ మనకి ఎప్పుడు చిరాకేస్తుంది. నైట్ ప్రశాంతంగా పడుకున్న సమయంలో లవర్ ఫోన్ చేసి తన ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టుకున్నప్పుడు నాకు ఫేస్బుక్ మీద చిరాకు వస్తుంది. హలో సాయికు మై బేబీ. పడుకున్నావా? సరే, ఇందాకే ఫేస్బుక్ లో నేను కొత్త ప్రొఫైల్. ఎవరు బేబీ ఈ టైంలో? అన్నయ్య సాయికు చెప్పు. ప్రొఫైల్ పిక్చర్ కి లైక్ కొట్టలేదు, కొట్టరా. దీని అమ్మ జీవితం, దీనికి ఇప్పుడే గుర్తుకు రావాలా ప్రొఫైల్ పిక్ లైక్ కొట్టుకున్నప్పుడు? ఇలా నువ్వు రియాక్ట్ అవుతావని నేను ఇంకొకటితో ఆల్రెడీ ఉన్నాను. వాడు సైకో, నువ్వు సైకో. బాగా సెట్ అయ్యి. నెక్స్ట్. పెళ్లిలో పంతులు ఎఫ్బీలో చూసి మంత్రాలు చదివినప్పుడు మనకు చిరాకు లేస్తుంది. ఎఫ్బీలో చూసి మంత్రాలు చదువుతురా? ఓకే నెక్స్ట్. నా ప్రొఫైల్ పిక్ అంటే నా బాయ్ ఫ్రెండ్ పిక్ కి చాలా లైక్స్ వచ్చినప్పుడు కోపం వస్తుంది. కుళ్ళు కదా మీకు. నెక్స్ట్. ఎఫ్బీలో ఫ్రెండ్ ఆ పిక్ పెడతాడు, దాని లోపల మనం ఉండం, అయినా కూడా మన ట్యాగ్ చేస్తాడు, అప్పుడు బాగా కోపం వస్తుంది. నిజంగా నాకైతే మండుద్ది. ఎక్కడ మండుద్దో చెప్పలేను కానీ ఫేస్బుక్ లవర్ ఫేక్ అని తెలిసినప్పుడు కోపం. అట్లానే 1.5 year వేస్ట్ చేసేసిన ఎవరితోటో మాట్లాడుకుంటా ఐ లవ్ యూ బేబీ, కానీ రీఛార్జ్ అయితే అవుతుండే, ఫేక్ అకౌంట్ అని తెలిసింది వాడు. నెక్స్ట్. మా ఫ్రెండ్ ఫేస్బుక్ లో ఈటింగ్ 10 రూపాయ కా పూరే బిట్ పానీ అని ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు నాకు కోపం వస్తుంది. ఎందుకట్లా? అన్నికి పెడతలేడనా, లేకపోతే అయ్యో నా బండి దగ్గర తింటలేడనా? నెక్స్ట్. చాలా బోర్ దొబ్బి రాత్రి పూట ఏదో పోస్టులు చూసామని చెప్పి ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, సడన్ గా శ్రీముఖి ఫోటో కనిపించింది అనుకో, అబ్బా ఎందుకు ఉందా నీకు? అమ్మాయిల అబ్బాయిలను నాటిమా గడ్డపార పెట్టడం. నెక్స్ట్. నా ఎక్స్ లవర్ తన బాయ్ ఫ్రెండ్ ఫోటో నా ఫేస్బుక్ లో ట్యాగ్ చేసినప్పుడు నాకు ఫేస్బుక్ మీద చిరాకు వస్తుంది. వాడిని చూడంగానే మండుతుంది కదా, మగజాతి మీదే అసలు నమ్మకం పోతుంది. నెక్స్ట్. నా బాయ్ ఫ్రెండ్ తో నేను బయటకు వెళ్ళినప్పుడు వాడు నాతో కాకుండా వాడు ఫోన్ చేసి ఎఫ్బీ ఆన్ చేసినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. మరి ఎట్లా నేను బైక్ మీద తీసుకెళ్తే గాలికి నువ్వు వెనక ఎగిరిపోతున్నావు? పార్క్ కి వెళ్ళినప్పుడు పార్క్ లో కూర్చుంటారు కదా, ఇప్పుడు వానకాలం అనుకో, గాలి గట్టిగా వస్తుంది. నెక్స్ట్. ఆపరేషన్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఫేస్బుక్ లో బిజీ ఉన్నప్పుడు కోపం వస్తుంది. ఫైల్స్ ఆపరేషన్ అనుకో, ఇద్దరు డాక్టర్లు, నర్సు డాక్టర్ ఫేస్బుక్ లో నాకు ఇన్ని లేఖలు వచ్చేవాడు ఇట్లా పండుకొని ఉంటాడు. నెక్స్ట్. ఏంజిల్ ప్రియా రిక్వెస్ట్ పెట్టినప్పుడు కోపం వస్తుంది. ఏంజిల్ ప్రియానా? చాలా ఫేమస్ అది. అవునా? నా అకౌంట్ ఉందే. నేను ఏంజిల్ తో మాట్లాడుతున్నాను ఫీల్ అయ్యింది. నెక్స్ట్. ఎగ్జామ్ లో ఫ్రెండ్ ని ఆన్సర్ చూపించమన్నప్పుడు నా పోస్ట్ కి లైక్ కొడితేనే చూపిస్తా అన్నప్పుడు ఎఫ్బీ మీద మనకి చిరాకు. సూపర్. సాడిస్ట్ ఫ్రెండ్. నెక్స్ట్. ఇవాళ మా బ్రదర్ ది ఫస్ట్ నైట్, ప్లీజ్ అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి అని పెడితే చిరాకు వస్తుంది. ఇది నిజంగా జరిగింది. ఎవడో జైపూరో ఏదో పూరో ఆడు ఫోన్ చేసి టుడే మై బాబీ అండ్ బ్రదర్ ఫస్ట్ నైట్
ప్లీజ్ బ్లెస్. నెక్స్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే వరకు వాళ్ళు చేసే పనులన్నీ FB లో పోస్ట్ చేసి చూడు. పొద్దున నుంచి చేసిన ఏమేమి పెడతావు? నేను కాదు, వేరే వాళ్ళు పెట్టు. జింతా తా చితా చితా జింతా తత్తా. ఫస్ట్ అమ్మాయికి రవి ఇస్తున్న పనిష్మెంట్ 1 2 3 4 1 2 3 1 2 3. Dancu,
రెడీ ఇప్పుడు వస్తుంది స్టెప్ యమ్మ ఏం ఫిగరు తిమురంతుంది చూడుగురు ఉంటే కమ్ముకొచ్చి దుమ్ములే వచ్చినప్పుడు ఆ భావ చెప్పులోని ఐస్లాండ్ ప్రభావం నీ గుండెల్లో వచ్చినప్పుడు Come to the party, come on, come on, city. Come kula, enjoy the money, el ritmo tocado, el mirado, el calam tiene con cantar el chico tirati. Bye.